సౌండ్ వస్తలేదు కదా. అరే ఇప్పుడే చెప్పింది ఆమె. ఇప్పుడు నువ్వు సెట్ చేసుకున్నావా? నీ దాంట్లో కూడా ఇంకా చేసుకున్నావా రిజిస్ట్రేషన్? అయితే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అదే ఫోన్ వస్తుంది. రెండు అందుకని రెండు చేసిన కదా నేను రిజిస్ట్రేషన్. అదే ఇక్కడ నుంచి ఇదే పంపిస్తాను ఇంకా అది తీసేసి అది అది వచ్చింది వేరే వచ్చింది ఆన్లైన్ జరుగు జాయి జరు అది సరిగ్గా వస్తలేదు. నువ్వు డిస్టర్బ్ చేసేట్లే. అప్పుడు ఎట్లా పెడుతుంటారు? అవునండి, మళ్ళీ 7 o'clock సెషన్ కి కూడా రిజిస్టర్ చేసుకోండి మీరు. ఓకే. అండ్ ప్రతి సెషన్ కి రిజిస్ట్రేషన్ అవసరమా అంటే ఎస్, రిజిస్ట్రేషన్ అవసరం అండి. వస్తుంది ఇంత చేసి పెట్టుకున్నాను. అది హైట్ సరిపోతుంది. ఇంత ఇట్లా మంచిగా వస్తుంది. ఇట్లా పెడుతుంది. స్టార్ట్ ద సెషన్ వితౌట్ ఫర్దర్ డిలే. సో ఈ రోజు 2 సెషన్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ ఆర్టిస్ట్రీ, ద సెకండ్ వన్ ఈజ్ యాటిట్యూడ్. వన్స్ ఆర్టిస్ట్రీ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ యూ ప్లీజ్ రిజిస్టర్ టు ద లింక్ అండి. అండ్ సెకండ్ సెషన్ వచ్చి యాటిట్యూడ్ అనమాట. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ గ్యాప్ లో మనం స్టార్ట్ చేస్తాము. Yeah. So we have 2 different categories. ఒకటి యాటిట్యూడ్, రెండోది ఆర్టిస్ట్రీ. ఆర్టిస్ట్రీ అనేటువంటిది మనందరికీ తెలుసు, మనం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ యాటిట్యూడ్ అనేది ఓన్లీ మన ఇండియన్స్ కోసమే డిజైన్ చేయబడినటువంటి వన్ ఆఫ్ ది కేటగిరీస్ యాటిట్యూడ్. సో మిక్స్ అండ్ మ్యాచ్ గా కొన్ని ప్రొడక్ట్స్ ని మనము యూజ్ చేయొచ్చు అనమాట. వెరస్ యాటిట్యూడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే సింపుల్ టు యూజ్ అండ్ ఈ ప్రాబ్లం అని ఏమీ లేదు, ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. వేరే ఆర్టిస్ట్రీ అనేది ఏంటంటే ఎవరికైతే స్కిన్ కేర్ సొల్యూషన్స్ కావాలో, స్కిన్ కేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మనము రికమెండ్ చేయొచ్చు. సో మిక్స్ అండ్ మ్యాచ్ గా ఉండడం అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అనమాట. ఆర్టిస్ట్రీ గురించి మాట్లాడితే, సో 1950s లో మనకి ఆర్టిస్ట్రీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కారు రెయిన్బో వాళ్ళ వైఫ్ ఎడిత్ రెయిన్బో సో ఒక ఆర్టిస్ట్రీని స్టార్ట్ చేశారు. సెషన్ స్టార్ట్ అయిందండి. సో గుడ్ ఈవినింగ్, దయచేసి ఆపితే మంచిది. యు ఆర్ డిస్టర్బింగ్ మై సెషన్. యా, సో కొంచెం ఆప్ చేయండి. రిమెంబర్, చాట్ అనే ఆప్షన్ మీకు లేదనుకోండి, మీరు నాకేం చెప్పలేరు. నాకు వినిపించినా వినిపించకపోయినా కూడా మీరేం చేయలేరు చాట్ తీసేస్తే. అలా తీయకూడదన్న ఉద్దేశంతోనే చాట్ ఉంచాము. కైండ్లీ నాట్ టు డిస్టర్బ్. ఒకవేళ నా వాయిస్ వినిపించకపోతే మాత్రమే మీరు చాట్ చేయండి, రైట్? ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉమెన్ నీడ్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. అండ్ ఆర్టిస్ట్రీ ఓవరాల్ గా చూసినట్లయితే 50 కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు, 5 million పీపుల్. సో ఆర్టిస్ట్రీ అన్ని చోట్ల లేదండి, ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో కూడా తీసుకున్నట్లయితే మనకి ఏం ప్రొడక్ట్స్ అవసరమో మన ఇండియన్ కండిషన్స్ కి, అంటే క్లైమాటిక్ కండిషన్స్ కి, అవి మాత్రమే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆర్టిస్ట్రీలో స్కిన్ కేర్ తో పాటు వీ హ్యావ్ మేకప్ కూడా. మేకప్ అంటే ఫౌండేషన్స్ అండ్ లూజ్ పౌడర్స్. ఆర్టిస్ట్రీ మన ఇండియాలో కనుక తీసుకున్నట్లయితే యాజ్ పర్ యూరో మానిటర్, ఇండియాస్ ప్రీమియం స్కిన్ కేర్ బ్రాండ్, నెంబర్ 1 ప్రీమియం స్కిన్ కేర్ బ్రాండ్. ఆర్టిస్ట్రీలో ఉండేటువంటి ప్రొడక్ట్స్ చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ది లీడింగ్ బ్రాండ్ అని చెప్తాము, ఆర్టిస్ట్రీ తర్వాత వేరే ఏదైనా కూడా. అండ్ అదే విధంగా ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ అన్ని కూడా వీ హ్యావ్ ప్రాపర్ కమిట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్, ప్రీమియం ప్యాకింగ్ అండ్ డిజైనింగ్. అదే విధంగా ప్రొడక్ట్స్ అన్ని కూడా మనము కొన్ని సొల్యూషన్స్ కోసం రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్టిస్ట్రీలో 3 different కేటగిరీస్ ఉన్నాయండి. వన్ ఇస్ డైలీ కేర్, స్పెషల్ కేర్ అండ్ ఆల్సో కలర్స్. 3 different కేటగిరీస్. సో విల్ టాక్ అబౌట్ డైలీ కేర్. సో అందరికీ తెలుసు, డైలీ కేర్ అంటే ఎవ్రీడే, స్పెషల్ కేర్ అంటే ట్రీట్మెంట్, కలర్స్ అంటే కనుక ఇట్స్ మేకప్ సొల్యూషన్. ఈ ఆర్టిస్ట్రీ డైలీ కేర్ కనుక తీసుకున్నట్లయితే వీ హ్యావ్ ఎ బేసిక్ రేంజ్ కాల్ ఎసెన్షియల్స్ అనమాట. ఎసెన్షియల్ అంటే ఏంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని దాని అర్థం, రైట్? సో మరి ఎసెన్షియల్స్ అన్నప్పుడు ఈ ఎసెన్షియల్స్ లో వీ హ్యావ్ 4 ప్రొడక్ట్స్. ఒకటి జెల్ క్లెన్జర్,
లైట్ లోషన్, పాలిషింగ్ స్క్రబ్, అదే విధంగా క్రీమీ మసాజ్. మరి జెల్ క్లెన్జర్ కానీ లైట్ లోషన్ కానీ తీసుకున్నట్లయితే యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్ లేటర్ అండి ఆకాష్ గారు. ఐ విల్ టాక్ అబౌట్ ద ప్రొడక్ట్స్. నేను కవర్ చేయండి ఏదన్నా ఉంటే కనుక యూ కెన్ ఆస్క్ దట్ క్వశ్చన్. సెషన్ స్టార్టింగ్ లోనే మీరు డౌట్ అడిగితే వితౌట్ నోయింగ్ ద ప్రొడక్ట్ హౌ యూ విల్ నో, రైట్? సో ప్లీజ్ ఆస్క్ మీ క్వశ్చన్స్, ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్టర్ ద సెషన్. ప్లీజ్ లిసన్ టు ఇట్. సో ఎసెన్షియల్స్ తీసుకున్నట్లయితే వీ హ్యావ్ మేజర్ ఇంగ్రీడియంట్ కాల్ ఎసిరోలా చెర్రీ. ఎసిరోలా చెర్రీలో రిచ్ గా వైటమిన్ సి అవైలబిలిటీ ఉంటుంది. వాట్ ఈస్ వైటమిన్ సి? ఏం చేస్తుంది మనందరికి తెలుసు. నవే డేస్ ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ ఫోకసింగ్ ఆన్ వైటమిన్ సి. అంటే ఎప్పుడైతే పొల్యూషన్ ని పీల్చుకుంటున్నామో లోపల ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల ఇమ్యూన్ తగ్గుతుందని మనందరికీ తెలుసు, రైట్? సో మరి అదే పొల్యూషన్ డైరెక్ట్ గా మన ఫేస్ కి తగిలితే ఏమవుతుంది? మనకి స్కిన్ డ్యామేజ్ అయ్యి పింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ అవడం జరుగుతుంది. సో స్కిన్ కేర్ లో సి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, మనం యూజ్ చేసేటువంటి క్రీమ్స్ కానీ లోషన్స్ లో. సో ఎసెన్షియల్ కేటగిరీలో వీ హ్యావ్ ఎసిరోలా చెర్రీ రిచ్ ఇన్ వైటమిన్ సి. మరి జెల్ క్లెన్జర్ కానీ లైట్ లోషన్ కానీ తీసుకుంటే ఎలర్జీ టెస్టెడ్, ఎలర్జీస్ రావు. డెర్మటాలజికలీ టెస్టెడ్, స్కిన్ డిసీజెస్ రావు. నాన్ కొమిడోజెనిక్, కొమిడోన్స్ అంటే పోర్స్ అన్నమాట. మన ప్రొడక్ట్స్ వాడటం వల్ల బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ రావు. సో బ్లాక్ హెడ్స్ అంటే ఏంటి, వైట్ హెడ్స్ అంటే ఏంటి నేను మళ్ళీ మీకు చెప్తాను. నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ కాంబినేషన్ లో ఉండేటువంటి ఆయిలీ కాంబినేషన్, డ్రై కాంబినేషన్, అదే విధంగా సెన్సిటివ్ స్కిన్ ఎవరైనా కూడా ఈ జెల్ క్లెన్జర్ గానీ లైట్ లోషన్ గానీ యూజ్ చేసుకోవచ్చు. యూనిసెక్స్, మెన్ గానీ ఉమెన్ గానీ ఎవరైనా వాడచ్చు. మైల్డ్ అండ్ జెంటిల్, చాలా లైట్ గా ఉంటుంది. సో కాబట్టి హార్ట్ గా ఉండేటువంటి అవకాశం లేదు మన స్కిన్ పైన. మరి జెల్ క్లెన్జర్ కనుక చూసినట్లయితే మెయిన్ గా ఎసిరోలా చెర్రీ ఉంటుంది, వైటమిన్ సి విచ్ ఇస్ గుడ్ ఫర్ యాంటీ ఆక్సిడేషన్. అండ్ అదే విధంగా కుకుంబర్ ఉంటుంది జెల్ క్లెన్జర్ లో. కుకుంబర్ అంటే కీరా, మనకు తెలుసు కదా, కీరాని రెగ్యులర్ గా మన డైట్ లో మనం తీసుకుంటూ ఉంటాం రెగ్యులర్ గా. సో కీరాని తీసుకున్నప్పుడు మనకు ఒక చల్లటి కూలింగ్ సెన్సేషన్ లాంటి ఎఫెక్ట్ కలుగుతుంది. ఆల్సో విచ్ ఇస్ ఎ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ కూడా జెల్ క్లెన్జర్ ద్వారా మనకి కలుగుతాయి. మరి జెల్ క్లెన్జర్ యొక్క ఫీచర్స్ కానీ బెనిఫిట్స్ కానీ చూస్తే, సో జెల్ క్లెన్జర్ సల్ఫేట్ ఫ్రీ, సోప్ ఫ్రీ అండ్ ఆల్సో 2-in-1 ఫార్ములా. అంటే క్లెన్జింగ్ చేస్తుంది, టోనింగ్ చేస్తుంది. క్లెన్జింగ్ అంటే స్కిన్ పైన పోర్స్ ని ఓపెన్ చేసి ఆ పోర్స్ లో ఉన్నటువంటి దుమ్ము ధూళిని క్లీన్ చేస్తుంది. వేరే ఓపెన్ అయిన పోర్స్ ని మనము మినిమైజ్ చేయాలి, అంటే యథాస్థితికి తీసుకురావాలి. పోర్స్ ని ఎప్పుడు కూడా క్లోజ్ చేయకూడదు, బ్లాక్ చేయకూడదు, మినిమైజ్ చేసుకోవాలి. ఒకసారి పోర్ అనేది ఓపెన్ అయ్యింది అంటే దాన్ని మళ్ళీ నార్మల్ గా చేయడం కష్టం. అంటే దాని అర్థం గుల్లలు అనేవి వింటూ ఉంటాం కదా. ఈ మధ్య కాలంలో మీలో చాలా మంది నాకు పిక్స్ కూడా పంపించారు. పోర్స్ బాగా పెద్దవైపోయినవి, అంటే గుంటలు గుంటలుగా ఉంటాయి. అలా గుంటలు పడినప్పుడు సో మనము మన స్కిన్ ని నార్మల్ గా చేయలేమన్నమాట, మినిమైజ్ చేయలేము. బట్ ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసినప్పుడు ఇమీడియట్ గా టోనింగ్ అనేది మనం చేసుకుంటాం. సో క్లెన్జర్ కి సపరేట్ గా, టోనర్ కి సపరేట్ గా ఇంకో ప్రొడక్ట్ అక్కర్లేకుండా క్లెన్జర్ కమ్ టోనర్ కి ఒక ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుంది. సో వాటర్ బేస్, ఆయిల్ ఫ్రీ ఉంటుంది, జెల్ గా ఉంటుంది కాబట్టి జిడ్డులాగా ఏమి ఉండదు. సో తక్కువ నొరగా ఉంటుంది, ఈజీగా పోర్ ని క్లీన్ చేస్తుంది. ఈవెన్ మేకప్ రిమూవర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ మన స్కిన్ పైన ఉండేటువంటి కాంప్లెక్షన్ చూస్తే చాలా క్లీన్ గా ఉంటుంది అనమాట. ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా సాఫ్ట్ గా, స్మూత్ గా ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటి? స్కిన్ పైన ఉండేటువంటి ఎక్సెస్ ఆయిల్ ని, అదే విధంగా అధికంగా ప్రొడ్యూస్ అయ్యేటువంటి షైన్ ని తగ్గిస్తుంది. చర్మం చాలా ఫ్రెష్ గా, సాఫ్ట్ గా ఉంటుంది. మన స్కిన్ లో pH బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. pH బ్యాలెన్స్ అన్నప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన చర్మం మరీ జిడ్డుగా అయిపోతుంది, లేదా మరీ పొడిగా అయిపోతుంది. అలా కాకుండా మన స్కిన్ ని నార్మల్ pH లెవెల్స్ అంటాం, వాటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అటు ఈవెన్ జెల్ క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ పైన రెసిడ్యూస్ అనేవి ఏవి ఉండవు, సల్ఫేట్ ఉండదు, స్కిన్ ని డ్రై చేయదు. అండ్ మెయిన్ గా కుకుంబర్, ఎసిరోలా చెర్రీస్ తో పాటు విచ్ హేజల్, వైట్ విల్లో బార్క్ స్కిన్ పైన పోర్స్
సైజు తక్కువగా కనిపించేలాగా చేస్తాయి అన్నమాట. అండ్ అదే విధంగా అలోవెరా, మిడో స్వీట్ ఆయిల్, లికోరిస్, షిషో ఉంటాయి. ఇవన్నీ కూడా యాంటీ ఇరిటెంట్ గా పనిచేస్తాయి. యాంటీ ఇరిటెంట్ అంటే ఏంటి? ఇందాక స్లైడ్ లో సెన్సిటివ్ స్కిన్ కూడా యూజ్ చేయొచ్చు అన్నాం. వాట్ ఈస్ మీన్ బై దట్? ఎవరైనా సరే మన ప్రొడక్ట్స్ ని ఉపయోగించినప్పుడు ఇరిటేషన్, చిరాకుగా అనిపించదు అనమాట. మనకి చాలా ఫ్రెష్ గా క్లీన్ గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాంటీ ఇరిటెంట్ అన్నమాట. అండ్ లైట్ లోషన్ కనుక తీసుకున్నట్లయితే వీ హ్యావ్ కెమోమైల్, వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అగైన్ వీ హ్యావ్ ఎసిరోలా చెర్రీ, వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఫీచర్స్ వచ్చి ఆయిల్ ఫ్రీ లోషన్, కెమోమైల్ ఉంటుంది. అండ్ దాంతో ఈ కెమోమైల్ ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్ గా ప్రొడ్యూస్ అయ్యేటువంటివి కాదు, మన ఓన్ ఫార్మింగ్స్ లో పండించుకునేటువంటివి. సో కేవలం ఆయిల్ మాత్రమే తగ్గించడం కాదు, స్కిన్ ని హైడ్రేట్ కూడా చేస్తుంది. వాట్ డూ యూ మీన్ బై హైడ్రేషన్? మన స్కిన్ లో ఆల్వేస్ వాటర్, ఆయిల్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తగ్గుతుందో ఆయిల్ పెరుగుతుంది స్కిన్ లో. ఆ ఆయిల్ ని తగ్గించాలంటే ఏం చేయాలి? వాటర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో అది ఆయిలీ స్కిన్ కోసం. అదే డ్రై స్కిన్ లో ఆయిల్ తగ్గుతుంది, వాటర్ తగ్గుతుంది. సో స్కిన్ ని హైడ్రేట్ చేయాలి. దిస్ ఇస్ ఫర్ డ్రై స్కిన్ హైడ్రేషన్. వాటర్ కంటెంట్ ని పెంచుతూ అండ్ స్కిన్ డ్రై కాకుండా కాపాడుతుంది. బెనిఫిట్స్ ఏంటి? మంచి హైడ్రేషన్ ఇస్తుంది, మన పోర్స్ ఆయిల్ తో బ్లాక్ అవ్వకుండా కాపాడుతుంది, అండ్ మన స్కిన్ పైన ఉండేటువంటి ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ షైనింగ్, అన్వాంటెడ్ షైన్, స్కిన్ కి షైనింగ్ ఉండాలి. మరి మనము ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆవుదం షాప్ లో పనిచేస్తున్నట్టుగా మరీ అంత జిడ్డు అనేది అవసరం లేదు. విచ్ ఇస్ రిక్వైర్డ్, అంత చాలు మనకి. అండ్ లైట్ లోషన్ మనలో చాలా మంది ఉపయోగించాము. అప్లై చేయగానే ఎలా ఉంటుంది? స్కిన్ చాలా బాగా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. అండ్ ఎక్కువసేపు తేమని మెయింటైన్ చేస్తుంది చర్మంలో. కుకుంబర్ అండ్ గ్లిజరిన్ రెండు కూడా స్కిన్ ని హైడ్రేట్ చేయడంలో సపోర్ట్ చేస్తాయి. అండ్ అగైన్ విచ్ హేజల్ ఉంటుంది, పోర్స్ పెద్దగా కనపడనీయకుండా చేస్తుంది ఉన్న పోర్స్ ని. అగైన్ అలోవెరా, షిషో ఉంటాయి, యాంటీ ఇరిటేటెంట్ గా పనిచేస్తూ స్కిన్ ని చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంచేలాగా చేస్తాయి. మరి జెల్ క్లెన్సర్ ఎలా యూజ్ చేస్తాము? జెల్ క్లెన్సర్ అనేది రోజుకి 2 సార్లు ఉపయోగించాలి. నా దగ్గరికి ఎవరైనా స్కిన్ కేర్ కన్సల్టేషన్ కి వస్తే నేను ఇచ్చే రికమెండేషన్స్ ఏంటంటే, ఉదయం లెగవంగానే ఒక ఫేస్ వాష్ యూజ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత దెన్ అగైన్ స్నానం చేసేటప్పుడు జెల్ క్లెన్సర్ యూజ్ చేయండి. అండ్ స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అగైన్ అప్లై యువర్ లైట్ లోషన్ ఆర్ మల్టీ ప్రొటెక్షన్ లోషన్. ఐల్ టాక్ అబౌట్ మల్టీ ప్రొటెక్షన్ ఆల్సో. ఓకే, సో కొంచెం క్లెన్జర్ తీసుకొని ఫేస్ పైన అప్లై చేసుకుని డాట్స్ లాగా ఫేస్ అంతా కూడా వాష్ చేసుకోండి. వన్స్ వాష్ చేసుకుని తుడుచుకున్న తర్వాత ఫేస్ డ్రై అయిన తర్వాత అప్లై లైట్ లోషన్. లైట్ లోషన్, మల్టీ ప్రొటెక్షన్ లోషన్ తేడా ఏంటంటే, మల్టీ ప్రొటెక్షన్ లోషన్ లో SPF 30 ఉంటుంది, PA++ ఉంటుంది. వాట్ ఈస్ SPF 30, PA++? ఐ టాక్ ఇన్ యూత్ ఎక్స్టెంట్. లైట్ లోషన్ లో SPF కానీ PA++ కానీ ఉండదు. సో కాబట్టి మీరు కావాలి అనుకుంటే మల్టీ ప్రొటెక్షన్ ని ఉదయం పూట వాడుకుంటూ లైట్ లోషన్ ని నైట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా డైలీ ట్వైస్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లైట్ లోషన్ ఒకటే కొన్నారు అనుకోండి, లైట్ లోషన్ వాడిన తర్వాత అగైన్ యూ కెన్ యూజ్ మన ఫౌండేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. యూత్ ఎక్స్టెండ్ డే క్రీమ్ కానీ, ప్రొటెక్టింగ్ క్రీమ్ కానీ, ప్రొటెక్టింగ్ లోషన్ కానీ. యాజ్ ఆఫ్ నో CC క్రీమ్ స్టాక్ లేదు. ఒకసారి స్టాక్ వచ్చిన తర్వాత అగైన్ యూ కెన్ అప్లై CC క్రీమ్ ఆల్సో. And again, ఈ essential category లో we have other products called polish and scrub and creamy massage. సో పాలిష్ అండ్ స్క్రబ్ అండ్ క్రీమీ మసాజ్ ఏంటి, ఎందుకు వాడతాము? దీస్ ఆర్ కాల్డ్ ఫేషియల్ రేంజ్ అంటాము. ఫేషియల్స్ ఎప్పుడు చేయించుకుంటాం మనము? సహజంగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పెళ్లిళ్ళు ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు, రైట్? సో అప్పుడు మనము ఫేషియల్స్ అనేవి చేయించుకుంటూ ఉంటాం. ఎందుకు ఆ టైంలోనే ఫేషియల్ చేయించుకుంటారు, రెగ్యులర్ గా చేయించుకోరు? రీజన్ ఏంటి అంటే, ఫేషియల్ చేయించుకుంటే మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది అని. అంటే ఫేషియల్ చేయడం వల్ల స్కిన్ గ్లో ఉంటుంది అని మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాం. మరి అదే గ్లో ప్రతిరోజు మనకు ఎందుకు ఉండదు? ది బేసిక్ నీడ్ ఫర్ ద స్కిన్ ఏంటి అంటే క్లెన్జింగ్ అండ్ మాయిశ్చరైజింగ్, క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్.
మనం ఎంత క్లీన్ చేస్తున్నప్పటికీ కూడా మన స్కిన్ పైన డెడ్ సెల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆ డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి, స్కిన్ కి మాయిశ్చర్ ని మెయింటైన్ చేయడానికి పాలిషింగ్ స్క్రబ్ అదే విధంగా క్రీమీ మసాజ్ ఆర్ ఫేషియల్ రేంజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. దిస్ ఫేషియల్ రేంజ్ ఎలర్జీ టెస్టెడ్, డెర్మటాలజికలీ టెస్టెడ్, నాన్ కొమెడోజెనిక్, ఆల్ స్కిన్ టైప్స్, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఉపయోగించుకోవచ్చు. 18 years అండ్ అబోవ్ రికమెండ్ చేస్తాం అనమాట. సో ఇందాక నేను చెప్తున్నాను మీకు, లైక్ వీ హ్యావ్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అని చెప్పి చెప్తున్నాం. వాట్ ఈస్ దిస్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్? మనము పోర్ ని ఓపెన్ చేస్తాం. ఆ పోర్ ని ఓపెన్ చేసినప్పుడు ఆ పోర్ ని మనం గనక మినిమైజ్ చేయలేదనుకోండి, మినిమైజ్ చేయకపోతే ఏమవుతుంది, ఆ పోర్ ఓపెన్ గా ఉండి బయట ఉన్న దుమ్ము ధూళి ఆ పోర్ లో పడుతుంది. అప్పుడు ఆ ఓపెన్ గా ఉన్న పోర్ లో దుమ్ము ధూళి బ్లాక్ హెడ్స్ గా మారుతాయి. అంటే ఓపెన్ పోర్స్ ఎప్పుడు బ్లాక్ హెడ్స్ కి దారి తీస్తాయి. ఎప్పుడైతే పోర్ క్లోజ్ అవుతుందో లేదా బ్లాక్ అవుతుందో లోపల ఉన్నటువంటి ఆయిల్ బయటికి రాలేదు, అది మీకు వైట్ హెడ్స్ గా తయారవుతుంది. సో పోర్ ని ఎప్పుడు కూడా క్లోజ్ ఆర్ లేదా బ్లాక్ అనేది చేయకూడదు, రైట్? సో ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నప్పుడు లేదా డెడ్ సెల్స్, వాట్ ఆర్ కాల్డ్ డెడ్ సెల్స్, మన లైఫ్ లో ఎవ్రీ 21 days కి సెల్స్ అనేవి న్యూ సెల్స్ వస్తూ ఉంటాయి మన స్కిన్ పైన. సెల్స్ పాతవి చనిపోతూ ఉంటాయి, మన స్కిన్ పై నుంచి వాటిని రిమూవ్ చేయాలి. ఒకవేళ రిమూవ్ చేయలేదనుకోండి, అవి డెడ్ సెల్స్ గా ఉంటాయి. మనం ఎంత అందంగా ఉన్నా కూడా ఈ డెడ్ సెల్స్ ని, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేసుకోకపోతే మన స్కిన్ చాలా రఫ్ గా, డల్ గా, డ్రై గా ఉంటూ ఉంటుంది. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అదే విధంగా డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి మనకి జోజోబా బీడ్స్ హెల్ప్ చేస్తాయి. జోజోబా అనే ప్లాంట్ నుంచి ఈ బీడ్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇవి పాలిషింగ్ స్క్రబ్ లో అవైలబిలిటీ ఉంటుంది. సో పాలిషింగ్ స్క్రబ్ మన స్కిన్ పైన డెడ్ సెల్స్ ని, మన స్కిన్ డ్రై కాకుండా రిమూవ్ చేయడంలో సహాయం చేస్తుంది. సో ఫీచర్స్ ఏంటి? జోజోబా బీడ్స్ ఉంటాయి, స్కిన్ పైన ఉండేటువంటి డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తూ ఈవెన్ స్కిన్ పోర్స్ ని కూడా క్లీన్ చేయడంలో సహాయం చేస్తుంది. వన్స్ పాలిషింగ్ స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ చాలా సాఫ్ట్ గా, గ్లోగా ఉంటుంది. పాలిషింగ్ స్క్రబ్ చేసే పని ఏంటి? మేజర్ గా టెక్స్చర్ అండ్ టోన్. అన్ఈవెన్ టోన్ అంటే కలర్ సరిగ్గా లేకపోవడము, టెక్స్చర్ అంటే సాఫ్ట్ అండ్ స్మూత్ అంటాం, వీటిని కరెక్ట్ గా ఉండేలా చేస్తుంది. స్కిన్ బ్రైట్ గా ఉంటుంది. బ్యూటీలో ఎప్పుడు కూడా వైట్ అనేది ఉండదు, ఆల్వేస్ యూ హ్యావ్ బ్రైట్ అన్నమాట. స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది, డీప్ క్లెన్జింగ్ కూడా చేస్తుంది. సో క్లెన్జింగ్ చేస్తుంది కాబట్టి మనము పాలిషింగ్ స్క్రబ్ ని ఉపయోగించేటప్పుడు స్పెషల్ గా క్లెన్జర్ ని వాడాల్సినటువంటి అవసరం లేదనమాట. క్లెన్జర్ వాడకుండానే డైరెక్ట్ గా మనము పాలిషింగ్ స్క్రబ్ ని ఉపయోగించవచ్చు. స్కిన్ పైన ఉండేటువంటి ఎక్సెస్ ఆయిల్ ని కూడా రిమూవ్ చేయొచ్చు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా వారానికి 2 సార్లు పాలిషింగ్ స్క్రబ్ ని ఉపయోగించవచ్చు. పాలిషింగ్ స్క్రబ్ ని 2 to 3 minutes మసాజ్ చేయండి. ఆల్వేస్ ఎలా ఉంటుంది పాలిషింగ్ స్క్రబ్ అంటే, మీరు తీసుకునేటువంటి స్కిన్ జాగ్రత్తలు బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు వారానికి 2 సార్లు కరెక్ట్ గా పాలిషింగ్ స్క్రబ్ చేస్తున్నారనుకోండి, 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు మసాజ్ చేసుకుంటే చాలు. లేదా నెలకు ఒకసారి చేస్తున్నారు, 5 to 8 minutes పడుతుంది. 2 to 3 months ఒకసారి చేస్తున్నారు, 5 to 8 minutes టైం తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే నేను వీక్లీ ట్వైస్ పాలిషింగ్ స్క్రబ్ యూజ్ చేస్తున్నానో నా స్కిన్ పైన ఇంకా ఎక్సెస్ ఆయిల్ అనేది, లేకపోతే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, అదే విధంగా డెడ్ సెల్స్ అనేవి ఉండవు. అలాంటప్పుడు 2 నిమిషాల నుంచి 3 నిమిషాల కన్నా ఎక్కువ సమయం నా స్కిన్ ని క్లీన్ చేసుకోవడానికి నాకు ఎక్కువ టైం అనేది పట్టదు. అండ్ ఒకవేళ మనం బ్యూటీ పార్లర్ కి వెళ్ళాం అనుకోండి, ఓన్లీ నేను మాత్రమే యూటిలైజ్ చేసుకోవడానికి సర్వీసెస్ ఉంటుంది. కానీ అదే పాలిషింగ్ స్క్రబ్ మా ఇంట్లో ఉంటే మెన్, ఉమెన్ ఎవరైనా కూడా అందరూ పాలిషింగ్ స్క్రబ్ ని ఉపయోగించుకోవచ్చు. ఒక పింపుల్స్ బాగా ఉన్నాయి అనుకోండి మీ స్కిన్ పైన, పింపుల్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయండి. 1-2 పింపుల్స్ ఉంటే ఓకే అండి. అలా కాకుండా మరీ ఓవర్ గా పింపుల్స్ ఉన్నట్లయితే దయచేసి అవాయిడ్ చేయండి. అండ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ క్రీమీ మసాజ్. మనకి 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ టీనేజ్ గా ఉన్నప్పుడు స్కిన్ పైన ఎక్సెస్ ఆయిల్ వస్తూ ఉంటుంది, చాలా చికాకు పెడుతూ ఉంటుంది. కానీ ఏ వయసు మీద పడే కొద్దీ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ, ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ మన స్కిన్ లో నేచురల్ ఆయిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. తిరిగి అవి మళ్ళీ నేచురల్ గా బయటకు రావాలి అంటే స్కిన్ కి ప్రాపర్ మసాజింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో క్రీమీ మసాజ్ అటువంటి ఒక లగ్జూరియస్ మసాజ్ క్రీమ్ అని చెప్తాము. మేజర్ గా ఎవకోడా ఉంటుంది. ఎవకోడా ఇస్ అ ఫ్రూట్. ఎవకోడా సో స్కిన్ ని, టైర్డ్ గా ఉన్నటువంటి స్కిన్ ని రిలాక్సింగ్ గా చూపిస్తుంది మసాజ్ చేసినప్పుడు. అండ్ అదే విధంగా స్కిన్ చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా ఉండడంలో
సహాయం చేస్తుంది. అండ్ క్రీమీ మసాజ్ ఉపయోగించిన వాళ్ళు చాలా మంది ఉన్నాము. అండ్ గమనిస్తే కనుక చాలా క్రీమీగా చాలా బాగుంటుంది. ఫీచర్స్ గురించి మాట్లాడితే కూడా ఉంటుంది. లగ్జూరియస్ మసాజ్ క్రీమ్ అంటాము. లగ్జూరియస్ అని ఎందుకు అంటున్నాము అంటే మోస్ట్ ఆఫ్ ద స్పాస్ లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు లగ్జరీ క్రీమ్స్ ని. తాడేపోయిన స్కిన్ ని మళ్ళీ గ్లో తీసుకొస్తుంది. తాడేపోయాము అనుకోండి, గ్లో ఉంటుందా? ఉండదు కదా. సో క్రీమీ మసాజ్ టైట్నెస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంత లగ్జరీ క్రీమ్ కాబట్టి ఆబ్వియస్ గా మన స్కిన్ చాలా సాఫ్ట్ గా, సిల్కీగా, స్మూత్ గా, మాయిశ్చర్డ్ గా ఉంటుంది. డ్రైగా ఉండడాన్ని, డీహైడ్రేటెడ్ గా ఉన్నటువంటి స్కిన్ ని నార్మల్ గా చేయడంలో సహాయం చేస్తుంది. మరి బెనిఫిట్స్ ఏంటి? ఇట్స్ నాన్ కొమిడోజెనిక్, పోర్స్ బ్లాక్ అవ్వవు. అండ్ అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు స్కిన్ లో ఆటోమేటిక్ గా గ్లో అనేది పెరుగుతుంది. షీ బటర్ ఉంటుంది, న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రాపర్ మసాజింగ్ లో సపోర్ట్ చేస్తాయి. అండ్ స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది, అదే విధంగా మాయిశ్చర్డ్ గా కూడా ఉంటుంది. అండ్ రిలాక్సింగ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో మీకు క్రీమీ మసాజ్ అప్లై చేసుకున్నప్పుడు, అంటే మనకి మనం సెల్ఫ్ గా కాకుండా మనకి ఎవరైనా మసాజ్ చేస్తున్నారు అనుకోండి, ఒక స్పాలోనో ఎక్కడో మనం మసాజ్ చేస్తున్నటువంటి ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా వారానికి 2 సార్లు క్రీమీ మసాజ్ ని ఉపయోగించవచ్చు. సో క్రీమీ మసాజ్ ని యూజ్ చేసేటువంటి మెథడ్స్ ఏంటి? ఫస్ట్ మనము క్లెన్జర్ యూజ్ చేయాలి. క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత క్రీమీ మసాజ్ యూజ్ చేస్తాము. క్రీమీ మసాజ్ యూజ్ చేసిన తర్వాత వాటర్ తో వాష్ చేసుకొని లైట్ లోషన్ గానీ, మల్టీ ప్రొటెక్షన్ లోషన్ గానీ ఉపయోగించవచ్చు. సో ఒకవేళ మీరు 2 ప్రొడక్ట్స్ కలిపి యూజ్ చేయాలనుకోండి, ఎలా యూజ్ చేస్తారు? ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని పాలిషింగ్ స్క్రబ్ యూజ్ చేయండి. 2 to 3 minutes మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్ తో వాష్ చేసి క్రీమీ మసాజ్ 10 to 15 minutes మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ వాటర్ తో వాష్ చేసి యూ కెన్ అప్లై మాయిశ్చర్ ఇంటెన్స్ మాస్క్. బిలీవ్ మీ, మీకు ఎవరికైనా డ్రై స్కిన్ ఉంటే కనుక ఈ మాయిశ్చర్ ఇంటెన్స్ మాస్క్ ని ఉపయోగించి చూడండి. యూ లవ్ దిస్ ప్రోడక్ట్. కరెంట్లీ అవైలబుల్ గా లేదు, అంతగా చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక దొరికితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఎలాంటి డ్రై స్కిన్ అయినా కూడా 15 నిమిషాల్లో మీకు నార్మల్ గా చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పార్టీస్ కి వెళ్ళేటప్పుడు ఒక పాలిషింగ్ స్క్రబ్, మాయిశ్చర్ ఇంటెన్స్ మాస్క్ ఉంటే చాలు. ఒకవేళ క్రీమీ మసాజ్ మిస్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. పాలిషింగ్ స్క్రబ్ కరెక్ట్ గా మసాజ్ చేసుకొని ఒక 15 minutes మాయిశ్చర్ ఇంటెన్స్ మాస్క్ కనుక యూజ్ చేశారనుకోండి, ఆ తర్వాత వాష్ చేసి వాటర్ తో వాష్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అప్పుడే మీరు బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వస్తే ఎలా అయితే ఉంటారో అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మన స్కిన్. సో ఇంటెన్స్ అంటే ఇమీడియట్ గా, అంటే మాస్క్ వేసుకున్న వెంటనే మనకి సో మాయిశ్చర్ అనేది దొరుకుతుంది. స్కిన్ యొక్క మాయిశ్చర్ ని రీస్టోర్ చేస్తుంది. డీహైడ్రేట్ అయిన స్కిన్ ని రిలాక్స్ చేస్తుంది. ఇమాజిన్, మన స్కిన్ చూడడానికి చాలా బాగుంది, ఒక సడన్ గా మీకు ఒంట్లో బాగాలేదు, మిమ్మల్ని చూసిన వాళ్ళు, కానీ మీరు ఎవరికి చెప్పలేదు మీకు ఒంట్లో బాగోలేదు అని, కానీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏంటి ఒంట్లో బాగోలేదా అని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఎక్కడో మీకు తలలో నొప్పి, లేదా కడుపులో నొప్పి, లేదా లోపల ఫీవర్ అయితే మీ స్కిన్ లో మిమ్మల్ని చూడగానే ఎలా అనిపించింది ఒంట్లో బాగోలేదు అని? బికాస్ మీ స్కిన్ చాలా టైర్డ్ గా ఉంది. అలాంటి స్కిన్ ని రిలాక్స్ చేయడంలో సహాయం చేస్తుంది. మరి డ్రై స్కిన్ కి ఎంత బాగుంటుంది అంటున్నారు కదా, మరి ఆయిలీ స్కిన్ కి వాడితే ఏమైనా ప్రాబ్లమా? నో, నాట్ ఏ ప్రాబ్లం. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు, రైట్? ఆయిలీ స్కిన్ ఉపయోగించుకున్నప్పుడు కూడా, అంటే ఆయిలీ స్కిన్ వాడితే ఉపయోగం ఏమైనా ఉందా అంటే కనుక, వీ హ్యావ్ ఏ టెక్నాలజీ కాల్ హైడ్రోలిపిడ్ మ్యాట్రిక్స్ అన్నమాట. వాట్ ఈస్ దిస్ హైడ్రోలిపిడ్ మ్యాట్రిక్స్? హైడ్రో అంటే వాటర్, లిపిడ్ అంటే ఫ్యాట్. స్కిన్ లో ఉండేటువంటి ఆయిలీ వాటర్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. లేదు మీది మరీ టూ ఆయిలీ అనుకోండి, అలాంటప్పుడు ఏం చెప్పచ్చు అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు 10 minutes వాడుకోండి, అంటే మాస్క్ అప్లై చేసుకోండి 10 minutes. అదే విధంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు 15 minutes అప్లై చేసుకోండి, సరిపోతుంది. అండ్ మాయిశ్చర్ ఇంటెన్స్ మాస్క్, ఇట్ ఇస్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఆల్సో ఎలర్జీ టెస్టెడ్. నేను 2 ways ఆఫ్ మెథడ్స్ చెప్తున్నాను ఎలాగ యూజ్ చేయాలి ప్రొడక్ట్స్ అనేది. ఓన్లీ పాలిషింగ్ స్క్రబ్ వాడాలనుకోండి, పాలిషింగ్ స్క్రబ్ వాడిన తర్వాత జస్ట్ మీరు లైట్ లోషన్ అప్లై చేసుకోండి. క్రీమీ మసాజ్ అనుకోండి, ఫస్ట్ క్లెన్జర్ వాడాలి, తర్వాత క్రీమీ మసాజ్ వాడాలి, ఆ తర్వాత లైట్ లోషన్ కానీ మల్టీ ప్రొటెక్షన్ కానీ. మాయిశ్చర్ ఇంటెన్స్ మాస్క్ ఎలా యూజ్ చేస్తారు? ఫస్ట్ క్లెన్జర్,
ఆ తర్వాత మాయిశ్చర్ ఇంటెన్స్ మాస్క్, అదే విధంగా లైట్ లోషన్ ని ఉపయోగించుకోండి. రైట్, లేదు నేను అన్ని కలిపి వాడదాం అనుకుంటున్నాము. సో సేమ్ సీక్వెన్స్, ఫస్ట్ పాలిషింగ్ స్క్రబ్ వాడిన తర్వాత క్రీమీ మసాజ్ వాడిన తర్వాత అగైన్ మాయిశ్చర్ ఇంటెన్స్ మాస్క్ వాడండి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని లైట్ లోషన్, మల్టీ ప్రొటెక్షన్ లోషన్ యూజ్ చేసుకోండి. దిస్ ఇస్ ద స్టెప్ బై స్టెప్ అన్నమాట. జస్ట్ ఎ మినిట్ అండి. జస్ట్ ఎ మినిట్. సో లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి నాకు, లైక్ కొంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారు అని చెప్పేసి. సో జస్ట్ రైట్. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కేటగిరీ ఆంబేలో ఈ రింకిల్స్ కోసం అంటే కనుక వీ హ్యావ్ ఏ కేటగిరీ కాల్ యూత్ ఎక్సెల్. సో ఆల్రెడీ మీరు అందరూ చూస్తున్నారు కదా స్క్రీన్ ని. సో వీ హ్యావ్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో కంటెయిన్స్ ఏమున్నాయి అనేది చూస్తే, వన్ ఈజ్ కంటెయిన్స్ అంటే ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అంటే లైఫ్ సోట్ అనే ఒక ప్లాంట్ ఉంటుంది, అదే విధంగా మైక్రో X6 పెప్టైడ్, ఆఫ్రికన్ బయోబాక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. లైఫ్ సోట్ అంటే అసలు ఈ కేటగిరీకి యూత్ ఎక్స్టెంట్ అని ఎందుకు పెట్టడం జరిగింది పేరు. సో మనకి సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఆ సెల్స్ రీగ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఈ టైంకి న్యూ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ కావు. దీనివల్ల స్కిన్ తన ఎలాస్టిసిటీని కోల్పోతుంది సెల్ డ్యామేజ్ అవడం వల్ల అండ్ న్యూ సెల్స్ రాకపోవడం వల్ల. ఎలాస్టిసిటీ అంటే పటుత్వము. అందుకనే ఇక్కడ ఒక చిన్న థాట్ వచ్చింది, మనం కనుక సెల్ యొక్క లైఫ్ ని ఎక్స్టెండ్ చేయగలిగాం అనుకోండి, అంటే మన సెల్స్ ఎక్కువ కాలం ఉండేలా చేయగలిగాం అనుకోండి, సో న్యూ సెల్స్ కూడా గ్రో అవుతూ ఉంటాయి, స్కిన్ ఎలాస్టిసిటీ కోల్పోకుండా స్కిన్ యంగ్ గా కనిపిస్తుంది. యంగ్, ఇక్కడ యంగ్ అంటే దాని అర్థం ఏంటి, 60లో కూడా 20లా కనిపిస్తారు అని దాని అర్థం కాదు. మనము ఉన్నటువంటి ఏజ్ కి ఎన్నిసార్లు ఎంతమంది మనల్ని చూసి మనకన్నా మన వయసు కన్నా మన శరీరం యొక్క వయసు ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ మన తోటి వాళ్ళు అంకుల్ ఆంటీ అని పిలవడం సహజంగా జరుగుతూ ఉంటాయి కదా చిన్న చిన్నవి. అంటే శారీరక వయసు ఒరిజినల్ వయసు కన్నా శారీరక వయసు కనిపిస్తుంది. ఏజింగ్ అంటే చర్మం మీద ముడతలు ఉంటేనే అది ఏజింగ్ కాదు. నేను ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నాను అంటే దట్ ఈస్ కాల్డ్ ఏజింగ్ అన్నమాట. సో లైఫ్ సోట్ అనేది ఒక ప్లాంట్. ఈ ప్లాంట్ ఏం చేస్తుందంటే మన చర్మంలో 280% ప్రోటీన్స్ ని బూస్ట్ చేస్తుంది. అర్థమైందండి? మన స్కిన్ సెల్ ఎలా తయారవుతుంది, ప్రోటీన్స్ ద్వారానే తయారవుతుంది కదా. సో మన స్కిన్ యొక్క సెల్స్ లో 280% ప్రోటీన్స్ అనేవి తయారవడంలో సహాయం చేస్తుంది. అదే విధంగా మైక్రో X6 పెప్టైడ్ అన్నమాట. మైక్రో X6 పెప్టైడ్ అంటే స్కిన్ పైన ఉండేటువంటి ఫైన్ లైన్స్, అదే విధంగా రింకిల్స్ ని తగ్గిస్తుంది. అండ్ ఆల్సో ఆఫ్రికన్ బయోబాక్ ఫ్రూట్ అన్నమాట. ఆఫ్రికన్ బయోబాక్ ఫ్రూట్ స్కిన్ కి రిచ్ మాయిశ్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా సెల్ యొక్క లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తూ మన స్కిన్ యంగ్ గా కనపడంలో సహాయం చేస్తుంది. మరి ఈ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి? సో వన్ ఈజ్ రీప్రోగ్రామ్స్ యువర్ స్కిన్. రీప్రోగ్రామ్ అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ నా స్కిన్ రింకిల్స్ ఫామ్ అవడంలో సహాయం చేస్తుంది. సో రీప్రోగ్రామ్ అన్నప్పుడు ఆ రింకిల్స్ ని తగ్గించడం రివర్స్ సిస్టమ్ లో పనిచేస్తుంది అనమాట. ఆల్రెడీ మన స్కిన్ డ్యామేజ్ అయింది, దాన్ని రిపేర్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఫ్యూచర్ లో స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సరే, ఆల్రెడీ నా స్కిన్ పైన
ఫైన్ లైన్స్ రింకిల్స్ ఉన్నాయి, అవి ఎక్కువగా కనపడనీయకుండా సహాయం చేయడంలో హెల్ప్ చేస్తుంది ఆర్టిస్టీ యూత్ ఎక్స్టెండ్ పవర్ సిస్టమ్. పవర్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి 4 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ 4 ప్రొడక్ట్స్ కూడా కలిపి వాడితే ఇట్స్ కాల్డ్ పవర్ సిస్టమ్ అండ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నేను సీక్వెన్స్ గా తీసుకుంటాను, అది ఎలా వాడాలో దాని ప్రకారం ప్రొడక్ట్స్ చెప్తాను. ఫస్ట్ జెల్ క్లెన్జర్ యూజ్ చేస్తాము. జెల్ క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత యూత్ ఎక్స్టెండ్ ఎన్రిచింగ్ ఐ క్రీమ్ యూజ్ చేస్తాం. ఎన్రిచింగ్ ఐ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత జస్ట్ 2 వారాల్లో 93% మంది స్త్రీలకి కంటి చుట్టూరా ఉన్నటువంటి ఫైన్ లైన్స్ తో పాటు క్రోఫీట్ కూడా తగ్గడం జరిగింది. క్రోఫీట్ అంటే నవ్వుతున్నప్పుడు కంటి పక్కన కొన్ని లైన్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ లైన్స్ ని మనము క్రోఫీట్ అంటాం. ఆ క్రోఫీట్ తగ్గడం జరిగింది. అండ్ మన కంటి చుట్టూరా ఉన్నటువంటి చర్మం చాలా డెలికేట్ ఏరియా, ఐ ఏరియా అంటాం అనమాట. ఆ డెలికేట్ ఐ ఏరియాని కూడా సపోర్టింగ్ గా పనిచేస్తుంది ఎన్రిచింగ్ ఐ క్రీమ్. ఎన్రిచింగ్ ఐ క్రీమ్ ని మన కంటి చుట్టూరా కూడా అప్లై చేసుకోవాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి, డైలీ ట్వైస్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మరి కంటి చుట్టూరా డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఆ డార్క్ సర్కిల్స్ కి మన దగ్గర ప్రొడక్ట్స్ లేవండి. ఈ యూత్ ఎక్స్టెండ్ ఐ క్రీమ్ అనేది, ఎన్రిచింగ్ ఐ క్రీమ్ అనేది జస్ట్ ఓన్లీ ఫైన్ లైన్స్ కోసం, క్రోఫీట్ కోసం హెల్ప్ చేస్తుంది. ఆల్వేస్ ఫైన్ లైన్స్ వేరు, రింకిల్స్ వేరు. సో రెండింటికి వేరు వేరుగా ప్రొడక్ట్స్ ని వాడాలి. ఫైన్ లైన్స్ అంటే ఏంటి, రింకిల్స్ అంటే ఏంటి? రింకిల్స్ అంటే ముడతలు, ఫైన్ లైన్స్ అంటే చాలా సన్నటి గీతలు. ఉదాహరణకి మన అరచేయి తీసుకున్నాం అనుకోండి, మన కంటికి కూడా కనపడినటువంటి సన్నటి గీతలు ఉంటూ ఉంటాయి. ముందు మన ముఖం పైన అటువంటి సన్నటి గీతలు ఏర్పడుతూ ఉంటాయి, ఫైన్ లైన్స్. ఇప్పుడు నేను ఫైన్ లైన్స్ కి మాత్రమే ఒక ప్రొడక్ట్ వాడాను అనుకోండి, ఆల్రెడీ ఉన్న ముడతలు తగ్గవు. ముడతలకి మాత్రమే వాడుతున్నాను, ముడతలు తగ్గుతున్నాయి ఫేస్ పైన, కానీ వెనక నుంచి వచ్చేటువంటి ఫైన్ లైన్స్ ని అరికట్టలేము. కాబట్టి ఫైన్ లైన్స్ కి సపరేట్ గా, రింకిల్స్ కి సపరేట్ గా రెండు రకాల ప్రొడక్ట్స్ ని వాడితే బాగుంటుంది. సో ఈ ఆర్టిస్టీ యూత్ ఎక్స్టెండ్ సెరమ్ కాన్సన్ట్రేట్ ఎక్స్క్లూజివ్ గా ఫైన్ లైన్స్ కి సహాయం చేస్తుంది. అండ్ ఒక్కసారి మీరు కనుక యూత్ ఎక్స్టెండ్ సెరమ్ కాన్సన్ట్రేట్ వాడారు అంటే మీ స్కిన్ లో వచ్చేటువంటి మార్పులు చూస్తే ఇట్ లుక్స్ లైక్ అమేజింగ్ అన్నమాట. సో చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటాము. అగైన్ ఐఎమ్ సేయింగ్ యంగ్ అంటే గనక మరీ లైక్ 20s టీనేజర్స్ అని నేను చెప్పను. నా ఏజ్ కి తగ్గట్టుగా నేను ఉంటే చాలు. యూత్ ఎక్స్టెండ్ ఎన్రిచింగ్ ఐ క్రీమ్ కానీ, యూత్ ఎక్స్టెండ్ సెరమ్ కాన్సన్ట్రేట్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఎవరైనా కూడా వాడచ్చు, రైట్? సో ఈ 2 ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఉదయం పూట ఆర్టిస్టీ యూత్ ఎక్స్టెండ్ ప్రొటెక్టింగ్ క్రీమ్ లేదా ప్రొటెక్టింగ్ లోషన్ వాడుకోవచ్చు. రౌండ్ గా కనిపిస్తున్నటువంటి బాటిల్ డ్రై స్కిన్ కోసం, అదే విధంగా నిలువుగా కనిపిస్తున్నటువంటి బాటిల్ ఆయిలీ స్కిన్ కోసం హెల్ప్ అవుతుంది, రైట్? సో మరి ప్రొటెక్టింగ్ క్రీమ్ కానీ, ప్రొటెక్టింగ్ లోషన్ లో SPF 15 ఉంటుంది, అదే విధంగా PA++ ఉంటుంది అనమాట. SPF 15 అంటే ఏంటి? SPF 15 అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సూర్యకిరణాల నుంచి, అంటే మనకి అల్ట్రావైలెట్ రేస్ అనేవి వస్తాయి సూర్యకిరణాల నుంచి. అల్ట్రావైలెట్ రేస్ 2 రకాలుగా ఉంటాయి, UVA, UVB. UVA అంటే అల్ట్రావైలెట్ రేస్ ఏజింగ్, B అంటే బర్నింగ్ అన్నమాట. ఏజింగ్ అంటే ఏంటి? ఎప్పుడైతే సూర్యకిరణాలు నా చర్మం మీద పడుతుందో నా చర్మంలో ఉన్న కొలాజిన్ దెబ్బతిని ముడతలు రావడం మొదలు పెడుతుంది, దాన్ని ఏజింగ్ అంటాం. మరి బర్నింగ్ అంటే ఏంటి? బర్నింగ్ అంటే నా చర్మం పైన సూర్యకిరణాలు పడంగానే నా చర్మం నల్లగా అవడం మొదలవుతుంది, కమిలిపోతుంది, టాన్ అవుతుంది. దిస్ ఇస్ సన్ టానింగ్ అంటాం అన్నమాట. మరి ఏ అనే రేస్ నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి PA++ వాడతాం. PA అంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఏజింగ్. మళ్ళీ చెప్తానండి, PA అంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఏజింగ్. ఏజింగ్ కి ప్రొటెక్షన్ అన్నమాట. 1+ ఉంటే సింగిల్ ప్రొటెక్షన్, 2+ ఉంటే డబుల్ ప్రొటెక్షన్, అదే విధంగా 3+ ఉన్నట్లయితే కనుక ట్రిపుల్ ప్రొటెక్షన్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లో సింగిల్ లేదా డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది, చాలా తక్కువ ప్రొడక్ట్స్ లో ట్రిపుల్+ ఉంటుంది అనమాట.
అండ్ అదే విధంగా వీ హ్యావ్ SPF 15. మన సూర్యకిరణాల నుంచి చర్మం నల్లగా కమిలిపోకుండా సపోర్ట్ చేస్తుంది. అండ్ అదే విధంగా ప్రొటెక్టింగ్ క్రీమ్ కానీ లోషన్ కానీ స్కిన్ స్మూత్ గా ఉండడానికి, రేడియన్స్, గ్లోని ఇస్తుంది. అదే విధంగా చర్మం క్లారిటీగా ఉంటుంది ముడతలు లేకుండా. స్కిన్ పైన ఫైన్ లైన్స్, రింకిల్స్ తగ్గించడంతో పాటు ఫ్యూచర్ లో కూడా నా స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సో ఫస్ట్ క్లెన్జర్, తర్వాత ఐ క్రీమ్, తర్వాత సెరమ్ కాన్సన్ట్రేట్, ఆ తర్వాత మీకు డ్రై స్కిన్ అయితే ప్రొటెక్టింగ్ క్రీమ్ తీసుకోండి, అదే విధంగా ఆయిలీ స్కిన్ అయితే ప్రొటెక్టింగ్ లోషన్ తీసుకోండి. అండ్ దానిపైన క్రీమ్స్ పైన మీరు ఏమైనా మాయిశ్చరైజర్స్ కానీ ఫౌండేషన్స్ కానీ ఏమైనా వాడాలి అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. సో PA++ అంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఏజింగ్. ఒక్క ప్లస్ ఉంటే సింగిల్ ప్రొటెక్షన్, 2 ప్లస్లు ఉన్నాయి అనుకోండి డబుల్ ప్రొటెక్షన్, అదే 3 ప్లస్లు ఉంటే గనక హై ప్రొటెక్షన్. ఎనీ సన్ స్క్రీన్ మీరు PA++ ఆర్ SPF ఉన్నటువంటివి చూస్ చేసుకోవాలి. మరి రాత్రిపూట ఏం చేయాలి, రాత్రిపూట ఎందుకు వాడాలి ప్రొడక్ట్స్? నేను మీకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఆ స్టేట్మెంట్ మీరు నోట్ చేసుకోండి. ఒక స్టేట్మెంట్ టైప్ చేస్తున్నాను. నైట్ టైమ్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ సెల్ రీజనరేషన్ ఆర్ రీగ్రోత్ అన్నమాట. అంటే ఏంటంటే మనము మార్నింగ్ పూట యూజ్ చేసేటువంటి సన్ స్క్రీన్స్ మహా అయితే 3 గంటల నుంచి 4 గంటలు మాత్రమే మనల్ని స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి? 3 అవర్స్ తర్వాత 4 అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకొని లేదా హ్యాండ్స్ వాష్ చేసుకొని మళ్ళీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. కానీ చాలా సందర్భాలు అట్లా చేయమన్నమాట. అలా చేయకపోతే SPF యొక్క పవర్ కంప్లీట్ అయిపోవడం వల్ల మనకి మళ్ళీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అందుకే మళ్ళీ ఆ డ్యామేజ్ అయినటువంటి సెల్స్ మన స్కిన్ పైన వాటి లైఫ్ ఉన్నంత కాలం కూడా ఉంటాయి. ఓకే, సో వాటిని రిపేర్ చేయాలి అంటే ఎప్పుడు రైట్ టైము? నైట్ టైమ్ ఇస్ ద రైట్ టైం. ఒకటి సెల్ ని రీజనరేట్ చేయడానికి అండ్ రిపేర్ చేయడానికి. నైట్ టైమ్ ఇస్ ద రైట్ టైం ఫర్ సెల్ రీగ్రోత్ ఆర్ సెల్ రీజనరేషన్ అంటాం అనమాట. ఓకే, సో అందుకనే నైట్ టైం పూట కూడా ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేస్తాము. అండ్ రాత్రి పూట ఉపయోగించేటువంటి ప్రొడక్ట్స్ లో ఎన్రిచింగ్ క్రీమ్ కానీ లోషన్ లో కూడా సో చాలా మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది. సో నైట్ స్కిన్ రిపేర్ అవడము, మార్నింగ్ లెగివడం కానీ చాలా మంచి ఫ్రెష్ గా అండ్ రిచ్ మాయిశ్చరైజర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎలా వాడాలి ఎన్రిచింగ్ ఐ క్రీమ్? ఫస్ట్ జెల్ క్లెన్సర్, తర్వాత ఐ క్రీమ్, సెరమ్ కాన్సన్ట్రేట్, అదే విధంగా ఎన్రిచింగ్ క్రీమ్ కానీ ఎన్రిచింగ్ లోషన్. ఒకవేళ మీకు ఐ క్రీమ్ వద్దు, సెరమ్ కాన్సన్ట్రేట్ వద్దు అనుకుంటే నేను చెప్పిన సీక్వెన్స్ లో మీకు అవసరం లేని ప్రొడక్ట్ తీసుకొని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మరి యూత్ ఎక్స్టెండ్ ని 25 సంవత్సరాల నుంచి ఉపయోగించుకోవచ్చు. 25 years to 40 years అనమాట. 40 years దాటిన తర్వాత మళ్ళీ మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయా అంటే గనక యూత్ ఎక్స్టెండ్ అల్ట్రా ప్రొడక్ట్స్ ఉంటాయి. సో యూత్ ఎక్స్టెండ్ అల్ట్రా ప్రొడక్ట్స్ సో ఫస్ట్ మనకి ఎలా వాడాలి అంటే ఫస్ట్ జెల్ క్లెన్సర్ వాడాలి, యూత్ ఎక్స్టెండ్ ఐ సెరమ్ కాన్సన్ట్రేట్, తర్వాత యూత్ ఎక్స్టెండ్ అల్ట్రా లిఫ్టింగ్ ఎసెన్స్ కాన్సన్ట్రేట్, దానిపైన యూత్ ఎక్స్టెండ్ అల్ట్రా లిఫ్టింగ్ క్రీమ్. అయితే లిఫ్టింగ్ క్రీమ్ లో మళ్ళీ SPF ఉండదు. మార్నింగ్ పూట యూత్ ఎక్స్టెండ్ లిఫ్టింగ్ క్రీమ్ వాడిన తర్వాత మీరు ఏదైనా SPF రాసుకోండి. రాత్రి పూట ఓన్లీ లిఫ్టింగ్ క్రీమ్ వాడుకుంటే సరిపోతుంది. అసలు అల్ట్రాలో ఏముందో చూద్దాం. అల్ట్రాలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్. అల్ట్రాని 40 years అండ్ అబోవ్ రికమెండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా లాంగ్ టర్మ్ నుంచి యూత్ ఎక్స్టెండ్ వాడుతున్నారు, ఒకవేళ అవసరం లేకపోతే అల్ట్రాకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేసుకోవచ్చు మీరు యూత్ ఎక్స్టెండ్. సో యూత్ ఎక్స్టెండ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? వాటిలో ఏముంటుంది? రెడ్ క్యావియర్ ఉంటుంది అనమాట. రెడ్ క్యావియర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సాల్మాన్ ఫిష్ ఉంటుంది కదా, వాటి ఎగ్స్ లో రెడ్ క్యావియర్ అనేటువంటి ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనమాట. సో మైక్రో క్లెన్జింగ్ అంటాం. సో మనం చేసుకునేది క్లెన్జింగ్. వాట్ ఈస్ కాల్డ్ మైక్రో క్లెన్జింగ్? మనకి డెడ్ సెల్స్ అంటాము. 40 years దాటిన వాళ్ళ స్కిన్ పైన ఇట్స్ కాల్డ్ డెబ్రీస్. డెబ్రీస్ అంటే డెడ్ స్కిన్ అనమాట, రైట్? సో దానిని మైక్రో క్లెన్జింగ్ చేస్తుంది రెడ్ క్యావియర్.
చాలా మంది ముఖము పసుపు రంగులో ఉంటుంది. వింటర్ చెర్రీ జిన్సింగ్ ఉంటుంది, ఆ ఎల్లో కలర్ స్కిన్ టోన్ ని తగ్గిస్తుంది, నార్మల్ చేస్తుంది. సిల్వర్ వైన్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. స్కిన్ పైన ట్రాన్స్లెన్సీ అంటే ట్రాన్స్పరెన్సీ అన్నమాట, చాలా క్లియర్ గా ఉంటుంది స్కిన్, రింకిల్స్ లేకుండా. అండ్ రేడియన్స్ ఇస్తుంది, రేడియన్స్ అంటే గ్లోని పెంచుతుంది. ఆల్సో ఇట్ హ్యాస్ మైక్రో ఎక్సిక్ పెప్టైడ్, సో స్కిన్ పైన ఉన్నటువంటి ఫైన్ లైన్స్ రింకిల్స్ ని తగ్గిస్తుంది. రైట్, సో 40 years అండ్ అబోవ్ అల్ట్రా కి షిఫ్ట్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్. అండ్ చాలా కామన్ గా ఏజింగ్ కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పిగ్మెంటేషన్. మరి పిగ్మెంటేషన్ గురించి మాట్లాడితే మన ప్రొడక్ట్స్ ని కనెక్ట్ చేసుకోవడానికి పిగ్మెంటేషన్ గురించి మాట్లాడమనుకోండి, దేర్ ఆర్ 3 types ఆఫ్ పిగ్మెంటేషన్. ఒకటి, ఎండలోకి వెళ్ళడం వల్ల మనం నల్లగా అవుతూ ఉంటాము, దట్ ఈస్ 1 type ఆఫ్ పిగ్మెంటేషన్. రెండోది బటర్ఫ్లై మార్క్స్ కానీ లేదా తెలుగులో మంగు మచ్చలు అంటాం అనమాట, లేతే నల్ల బొంగు అని కూడా అంటూ ఉంటారు, దట్ ఈస్ సెకండ్ వన్. మూడో పిగ్మెంటేషన్ మొటిమలు తగ్గిన తర్వాత వాటి మచ్చలు అలా ఉండిపోతూ ఉంటాయి కొంతమందిలో, అది మూడో రకమైనటువంటి పిగ్మెంటేషన్. ఆర్టిస్ట్రీ ఐడియల్ రేడియన్స్ ని మనము ఈ 3 types ఆఫ్ ప్రాబ్లమ్ కి రికమెండ్ చేయొచ్చు. ఎవరికైతే నల్ల బొంగు ఉంటుందో లేదా ఎండలోకి వెళ్ళడం వల్ల నల్లగా అయిపోతున్నారో వాళ్ళు ఇల్యూమినేటింగ్ ఎసెన్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇల్యూమినేటింగ్ ఎసెన్స్ అనేది మన స్కిన్ పైన పిగ్మెంటేషన్ ఉన్నప్పటికీ కూడా స్కిన్ గ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ చాలా క్లియర్ గా, ఈవెన్ టోన్ గా, గ్లోగా కనిపిస్తుంది. 12 వారాల్లో 81% మంది స్త్రీలకి పిగ్మెంటేషన్ తగ్గడం గమనించిందనమాట. అంటే 81% మంది అంటే ఏంటి, ప్రతి 100లో 81 అన్నమాట. ప్రతి 10 మందిలో 8 మందికి 12 weeks తర్వాత ప్రాబ్లం తగ్గింది. మరి ఇల్యూమినేటింగ్ ఎసెన్స్ ని ఎవరికి రికమెండ్ చేస్తారు? మీరు ఇప్పుడు సమ్మర్ సీజన్, ఎండలోకి వెళ్తే నల్లగా అవుతున్నారు, వాడుకోవచ్చు. బటర్ఫ్లై మార్క్స్ ఉంది, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎలా వాడాలి? ఫస్ట్ క్లెన్జర్ యూజ్ చేయాలి, ఆ తర్వాత ఇల్యూమినేటింగ్ ఎసెన్స్ ఫేస్ కి, నెక్ కి అప్లై చేసుకోవాలి. దానిపైన మల్టీ ప్రొటెక్షన్ లోషన్ గానీ యూతెక్సిన్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా మనము ఇల్యూమినేటింగ్ ఎసెన్స్ ని ఉపయోగించవచ్చు. మరి కొంతమందికి మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ మచ్చలు తగ్గడానికి మనకి స్పాట్ కరెక్టర్ ఉంటుంది. రైట్, సో మరి స్పాట్ కరెక్టర్ చూస్తే ఫస్ట్ క్లెన్జర్ యూజ్ చేస్తాము. క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత ఎక్కడైతే మొటిమల మచ్చలు ఉంటాయో ఆ మచ్చల పైన స్పాట్ కరెక్టర్ ని ఉపయోగిస్తాం. 12 వారాల్లో 97% మంది స్త్రీలకి ఈ పిగ్మెంటేషన్, పింపుల్ స్పాట్స్ అనేవి తగ్గడం జరిగింది. రైట్, సో ఈ విధంగా ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కి రికమెండ్ చేయొచ్చు. ఒకవేళ పిగ్మెంటేషన్ ఉంది, పింపుల్ స్పాట్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ క్లెన్జర్ వాడండి, ఆ తర్వాత ఇల్యూమినేటింగ్ ఎసెన్స్ వాడండి, ఆ తర్వాత స్పాట్ కరెక్టర్ యూజ్ చేయండి. అండ్ దెన్ మల్టీ ప్రొటెక్షన్ లోషన్ కానీ, లైట్ లోషన్ కానీ, యూటెక్సిన్ ప్రొడక్ట్స్ కానీ ఉపయోగించుకోవచ్చు. అండ్ మన దగ్గర ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కనుక ఆర్టిస్ట్రీ ఇంటెన్సివ్ స్కిన్ కేర్ రిన్యూవింగ్ పీల్. ప్రతి ప్రొడక్ట్ దగ్గర కూడా నేను ఇట్స్ వెరీ గుడ్ ప్రొడక్ట్, చాలా బాగుంటుంది, ఇట్స్ అన్ ఆసమ్ అని చెప్తూ ఉన్నాను, ఊరినే చెప్పట్లేదు. ఎందుకంటే సిన్స్ బీయింగ్ సో ఇంత టైం స్పెండ్ చేసి ఉన్నాను ఆమ్వేలో, నేను కూడా చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. సో యూజ్ చేయడం వల్ల వాటి బెనిఫిట్స్ తెలుసు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ అని చెప్తున్నాం అనమాట. జస్ట్ ఎ మినిట్. జస్ట్ నార్మల్ గా దగ్గుతున్నానండి, డ్రై అవుతుంది గొంతు, దట్స్ ఇట్, అంతే. సో యూ డోంట్ వరీ, నాకేం అవ్వలేదు. ఓకే, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే స్కిన్ కేర్ చాలా మంది, ఇప్పుడు మనం ఇందాక ఫేషియల్ కేటగిరీ మాట్లాడుకున్నాము, లేదంటే పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకున్నాము. చాలా మంది అంటే చాలా వరకు కేర్ తీసుకోరు కొంతమంది. ఇమాజిన్ మనము ఆంబేలో ఉన్నాం కాబట్టి, ఈ బ్యూటీకి ట్రైనింగ్ ఇస్తున్నాము, తీసుకుంటున్నాం కాబట్టి హౌ టు టేక్ కేర్ స్కిన్ అనేది తెలుసు మనకి. కానీ నిజంగా ఇందులో లేకపోతే ఏం చేసేవాళ్ళం? మార్కెట్ లో దొరికినటువంటి ఒక ఫేస్ వాష్ ను, ఒక సబ్బును, రైట్, సో తెలియదు కదా. సో వన్స్ నేను ఇక్కడ ఆంబేలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10 years అయింది ముఖానికి సోప్ వాడి. బికాస్ మనం తెలుసుకోవడం, నేర్చుకోవడంలో వీఆర్ టేకింగ్ అ లాట్ ఆఫ్ కేర్ అన్నమాట ఇక్కడ. రైట్, సో ఎప్పుడైతే ప్రాపర్ కేర్ అనేది ఉండట్లేదు మనకి,
అంటే ఈ డెడ్ సెల్ ని రిమూవ్ చేయడము, లేదంటే ఫేషియల్ చేయించుకుంటాం ఎవ్రీ మంత్లీ వన్స్ ఒకసారి. బట్ బేసిక్ స్కిన్ కేర్ లేకుండా ఫేషియల్స్ వర్క్ అవుతాయా లేదా ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ వర్క్ అవుతాయా అంటే నో. అంటే ఎలాగంటే చాలా కామన్ లాంగ్వేజ్ లో, ఒక సామాన్యుడు మాట్లాడుకునేటువంటి భాషలో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ప్రతిరోజు మనము ఉపయోగించేటువంటి దుస్తుల్ని వాటిని శుభ్రం చేస్తూ ఉంటాం, అంటే వాష్ చేస్తూ ఉంటాం. వీటికి స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ కేర్ ఇస్తూ ఉంటాం. లైక్ వాటికి గంజి పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. చాలా బేసిక్ గా ఆలోచించండి. ఫ్యాబ్రిక్స్ ని వాష్ చేయకుండా మీరు ఫ్యాబ్రిక్స్ కి స్టార్చ్ గంజి పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఆ గంజి యొక్క ఉపయోగం ఏమీ ఉండదు కదా. అంటే ఆ మురికి వాసన, ఆ మురికి అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, బేసిక్ వాషింగ్ అనేది లేకుండా ఫ్యాబ్రిక్ కి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా దాని ఉపయోగం లేదు. స్టార్చ్ పెట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ స్టిఫ్ అవుతుంది, ఆ ఫిట్నెస్ మనకి ఏమైతే స్టిఫ్నెస్ కావాలో అదంతా వస్తుంది. కానీ మురికిపోయిందా, వాసన పోయిందా? లేదు కదా. అట్ ద సేమ్ టైం స్కిన్ క్లెన్జింగ్ అనేటువంటి బేసిక్ స్కిన్ కేర్ లేకుండా వీక్లీ ఒక్కసారైనా ట్రీట్మెంట్ పాలిషింగ్ స్క్రబ్ లాంటివి యూజ్ చేయలేదు అనుకోండి, ఏజ్ పెరిగే ప్రాసెస్ లో వి గెట్ లాట్ ఆఫ్ స్కిన్ ఛాలెంజెస్ అన్నమాట. దానికి కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటాయి. పీలింగ్ అని, డెర్మా ఫిల్లర్స్ అని, తర్వాత కొంతమంది నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమంది సినీ యాక్టర్స్ ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. వాళ్ళ చీక్ పార్ట్ అలా పట్టేసినట్టుగా ఉంటుంది. మీరు గమనించారా ఎప్పుడైనా? చాలా ఓల్డ్ స్టార్స్ ని చూసినప్పుడు యంగ్ గా కనిపించడం కోసం కొలాజిన్ అనే ఒక ఇంజెక్షన్స్ ఉంటాయి. సో లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మార్కెట్ లో యంగ్ గా కనిపించడానికి. బొటాక్స్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇవన్నీ చేయించుకున్నప్పుడు బాగానే ఉంటాయి, అందంగానే కనిపిస్తాం. ఆ తర్వాత లాట్ ఆఫ్ స్కిన్ ఛాలెంజెస్ కానీ ఓకే ఇవన్నీ వస్తూ ఉంటాయి. పీల్ అందులో ఒక ట్రీట్మెంట్ అన్నమాట. పీల్ బ్యూటీషియన్స్ చేసేటువంటి ట్రీట్మెంట్ కాదు, సారీ, బ్యూటీషియన్స్ చేసే ట్రీట్మెంట్ కాదు. కేవలం డెర్మటాలజిస్ట్ మాత్రమే చేస్తూ ఉంటారు, స్కిన్ డాక్టర్స్ అన్నమాట. అసలు పీలింగ్ అంటే ఏంటి? మన స్కిన్ పైన ఉన్న లేయర్ ని రిమూవ్ చేసేస్తారు. ఎందుకు? చర్మం మృదువుగా ఉండడం కోసం. చూడండి, మనం అందరం స్క్రబ్ చేస్తున్నాము, మసాజ్ చేస్తున్నాము, మన స్కిన్ ఎంత సాఫ్ట్ గా ఉంటుంది, రైట్? సో ఈ కేర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఈ సాఫ్ట్నెస్ కోసం పీల్ అనే ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అన్నమాట. కానీ హోమ్ రెమెడీ లాంటి ఒక ట్రీట్మెంట్ మన దగ్గర ఉన్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ రినివింగ్ పీల్ అన్నమాట. యు డోంట్ బిలీవ్, పీల్ ని ఒక్కసారి వాడితే 99% మీ చర్మం మృదువుగా ఉంటుంది. ఒక్కసారి వాడితే 99% మీ చర్మం చాలా మృదువుగా ఉంటుంది. ఓకే, అండ్ 6 weeks ఇస్ అ ట్రీట్మెంట్ అన్నమాట. 6 weeks ట్రీట్మెంట్ లో 100% స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది. పీల్ ని ఎలా వాడాలి అనేది నేను ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. సో పీల్ అనేది 6 weeks ట్రీట్మెంట్ అన్నమాట. 6 వారాలు వాడాలి. 6 వారాలు వాడిన తర్వాత మళ్ళీ వాడాలి అని అనుకున్నట్లయితే 6 వారాలు మీరు గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ అదే విధంగా పీల్ అనే ట్రీట్మెంట్ కేవలం రాత్రిపూట మాత్రమే ఉపయోగించాలి, మార్నింగ్ పూట కాదు. పీల్ వాడే రోజు పాలిషింగ్ స్క్రబ్ ని ఉపయోగించకూడదు. మన రెన్యూవింగ్ పీల్ యొక్క ట్యాగ్ లైన్ ఎలా ఉంటుందంటే 8 pumps 8 minutes అంటాం. అంటే ఇప్పుడు మీరు బాటిల్ చూసారు కదా, ఈ బాటిల్ వచ్చి 20 ml అన్నమాట. ఈ బాటిల్ మీరు ఏం చేయాలంటే 8 times ప్రెస్ చేయాలి, పంప్ చేయాలి. అప్పుడు మీకు ఒక 1.5 ml వస్తుంది. ఓకే, ఆ 1.5 ml ని ఏం చేయాలంటే ఫేస్ కి అప్లై చేసుకొని 8 minutes ఉంచుకోవాలి. అందుకే రెన్యూవింగ్ పీల్ యొక్క ట్యాగ్ లైన్ ని మనము 8 pumps 8 minutes అంటాం. ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ క్లెన్జర్ చేయాలి. క్లెన్జర్ చేసిన తర్వాత పీల్ ని 8 pumps చేసి ఫేస్ కి, నెక్ కి అప్లై చేసుకోండి. 8 minutes ఎగ్జాక్ట్ గా అయిన తర్వాత కొంచెం నీళ్ళతో స్లోగా మసాజ్ చేసుకోండి ఫేస్ అంతా. ఆ తర్వాత వాటర్ తో వాష్ చేసేయండి. లైట్ లోషన్, యూత్ ఎక్స్టెండ్, మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ని మీరు వాడచ్చు.
ఆర్టీసీ రెన్యూవింగ్ పీల్ ని వారానికి 2 సార్లు వాడాలి. ఇవాళ బుధవారం కదా, బుధవారం వాడారు మీరు పీల్, గురు శుక్ర శని 3 రోజులు గ్యాప్ ఇవ్వాలి. శనివారం వాడాలి, ఆది సోమ మంగళ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ బుధవారం వాడతారు. రైట్. సో ఇట్లాగా మీరు 3 days మధ్యలో గ్యాప్ ఇస్తారనమాట. వీక్లీ ట్వైస్, 6 వారాలు అంటే 12 సార్లు వాడతారు. ఎవరెవరు వాడచ్చు? 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాడతారు. 6 weeks వాడాలి, వారానికి 2 సార్లు. వాడిన తర్వాత మళ్ళీ 6 వారాలు గ్యాప్ ఇవ్వాలి. ఆర్టీసీ రెన్యూవింగ్ పీల్ వాడిన తర్వాత మీ స్కిన్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది. కొంచెం ఫైనల్ రింకిల్స్ కూడా తగ్గుతాయి. స్కిన్ సాఫ్ట్నెస్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ చాలా బాగా గ్లోగా కూడా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, విచ్ ఇస్ వెరీ వెరీ నైస్ ప్రోడక్ట్. 6 weeks కంప్లీట్ అయ్యేటప్పటికి మీ స్కిన్ 100% స్కిన్ సాఫ్ట్ అనేది అవుతుంది. రైట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ కలర్స్ అన్నమాట. సారీ. సో కలర్స్ లో చూస్తే కనుక వీ హ్యావ్ 2 products. వన్ ఇస్ ఫౌండేషన్, రెండోది లూజ్ పౌడర్. ఫౌండేషన్ అంటే ఏంటి? ఫౌండేషన్ అంటే కలర్ ని పెంచడానికి కాదు. ఓకే, కలర్ పెంచుకోవడం కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఎవరైనా ఒక మీడియం కలర్ లో ఉన్నాం, మన ఫేస్ తెల్లగా ఉండి బాడీ బ్లాక్ గాను మీడియం గాను ఇంకో కలర్ లో ఉంటే, సో ఆల్వేస్ ఫౌండేషన్ అనేది మనం తెల్లగా కనపడటానికి కాదు. మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు మార్కెట్ లో కూడా చాలా మంది కన్సర్న్ ఏంటి అంటే, మేము తెల్లగా అవ్వాలి. మన జీన్స్ లో ఏ కలర్ అయితే మనం ఉన్నామో, మన పేరెంట్స్ ఏ కలర్ అయితే ఉంటారో ఆ కలర్ మనం వస్తాం, కానీ లేని కలర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్యూటీలో వైట్ ఉండదు, బ్రైట్ మాత్రమే ఉంటుంది. వైట్ కి బ్రైట్ కి తేడా ఏంటి? వైట్ అంటే ఒకసారి మీ ఇంట్లో గోడలు గాని సీలింగ్ గాని చూడండి, ఏ కలర్ లో ఉంది? వైట్ కలర్ లో ఉంది, సున్నం. అది వైట్ అంటే. ఎలా ఎవరైనా ఉంటారో వైట్ గా? నో. ఎలా ఉంటారు? బ్రైట్ గా ఉంటారు. బ్రైట్ అంటే కాంతివంతంగా. సో కాబట్టి ఫౌండేషన్స్ అనేవి ఎందుకు వాడతారు అలాంటప్పుడు? ఒకటి, మన కంటి చుట్టూరా ఉండేటువంటి డార్క్ సర్కిల్స్ గానీ, పింపుల్స్ గానీ, ఫైన్ లైన్స్, రింకిల్స్ కనపడకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అదే విధంగా SPF 20 ఉంటుంది, PA++ ఉంటుంది. సో ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, ఆయిల్ ఫ్రీ, ఎలర్జీ టెస్టెడ్. అండ్ దాంతో పాటు మన ఫౌండేషన్స్ బఫ్ అండ్ సొలిల్ 2 కలర్స్ ఉంటుంది. బఫ్ అంటే ఇమాజిన్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ US. సో US కలర్ ని గుర్తుంచుకోవాలి. బఫ్ అంటే మన కాశ్మీరీ కలర్ ఉన్నారు చూసారా, ఫెయిర్, అలా ఉంటుంది అనమాట. సొలీల్ అంటే మీడియం అండ్ డార్క్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక పని చేయొచ్చు, మన స్కిన్ పైన టెస్ట్ చేసుకొని మన స్కిన్ లోకి ఏది బాగా బెస్ట్ గా సూట్ అవుతుందో ఆ ఫౌండేషన్ ని మనము చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫౌండేషన్ అనేది మనకి ఆల్వేస్ ఏంటంటే మాయిశ్చరైజర్ పైన అప్లై చేసుకోవాలి కంపల్సరీగా. క్లెన్జర్ వాడాలి అని ఏమీ లేదు. డైరెక్ట్ గా మనము మాయిశ్చరైజర్ వాడి మాయిశ్చరైజర్ పైన ఫౌండేషన్ వాడాలి. ఎందుకు మాయిశ్చరైజర్ అంటే సాఫ్ట్ గా స్మూత్ గా ఫినిష్ రావడానికి, బికాస్ ఆ ప్రొడక్ట్స్ ఆర్ సెమీ ఫ్లూయిడ్. అండ్ ఏజ్ ఏమైనా ఉందా? నో ఏజ్ రెస్ట్రిక్షన్స్ అండి, ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే చిన్నపిల్లలకి రోజు వెయ్యం కదా, ఫంక్షన్స్ కి పార్టీస్ కి వేసుకోవచ్చు. అండ్ లూజ్ పౌడర్. సో లూజ్ పౌడర్ ఇస్ వర్సటైల్ జెల్ క్లెన్జర్, లైట్ లోషన్ మీద వాడుకోవచ్చు. లేదంటే కనుక ఫేస్ వాష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎట్లాగైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఫౌండేషన్ పైన కూడా వాడుకోవచ్చు, ఫౌండేషన్ లేకుండా కూడా వాడుకోవచ్చు. నాన్ కొమిడోజెనిక్ అండ్ ఆల్సో ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో ఇది టోటల్ గా ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి ఆర్టిస్టిక్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండి. రైట్. సో ఇది వాళ్ళ సెషన్. ఎనీ డౌట్స్? I think it's 7 o'clock. రైట్. సో మళ్ళీ మనము యాటిట్యూడ్ కి వేరే లింక్ ఇచ్చాము, వేరే ఇది చేస్తాం కాబట్టి ఐఎమ్ డిస్కనెక్టింగ్ దిస్ అండి. అండ్ ఐ జాయిన్ ఇన్ యాటిట్యూడ్ అండ్ ఒకేసారి ఆర్టిస్టిక్ డౌట్ కూడా నేను అక్కడ మీకు తీసుకుంటాను. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద సెషన్. యాటిట్యూడ్ జాయిన్ అవ్వండి.